హై వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ మనకి ఏంటంటే ఇన్సర్ట్ రిబ్బన్. ఇన్సర్ట్ రిబ్బన్లో మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటాం. ఈ పేజ్ బ్రేక్ ఆప్షన్ ద్వారా యూజ్ ఏంటంటే ఇది మనకి ఏంటంటే పేజ్ బ్రేక్ ఆప్షన్ యొక్క యూజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా మ్యాటర్ టైప్ చేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు టైప్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళాలనుకోండి ఏం చేస్తాం, కీబోర్డ్లో ఆటోమేటిక్గా ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ లైన్కి వెళ్ళాలనుకోండి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తాం. అలా ఈ పేజ్ మొత్తం కంప్లీట్ కావాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ డాటా ఓన్లీ ఇన్ ఫస్ట్ పేపర్లో ఈ ఫస్ట్ లైన్ ఒకటే కావాలి, మిగతా మ్యాటర్ అంతా ఏం లేకుండా ఎంటీ ఉండి నెక్స్ట్ పేపర్లో మ్యాటర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే ఒక పేపర్ నుంచి ఇంకో పేపర్ చేంజ్ అయిన ప్రతిసారి ఒక 20-30 టైమ్స్ మనం ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడు మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వెళ్తాం కదా. అలా కాకుండా డైరెక్ట్ మనం పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసామనుకోండి, మనం ఏం చేస్తుందంటే అక్కడ చూడండి ఆ పేజ్ మొత్తాన్ని బ్రేక్ చేసి ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. చూడండి మనం ఇప్పుడు ఇంత ఓన్లీ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఓన్లీ 1 పేజ్ ఉంది. బట్ నేను ఎప్పుడైతే బ్రేక్ ఆప్షన్ యూజ్ చేస్తున్నానో, పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తున్నామో ఆటోమేటిక్ మనకి ఏమి చూడండి ఇక్కడ 2 of 2 అంటే ఫస్ట్ పేపర్ ఇది, సెకండ్ పేపర్ ఇది. మళ్ళీ నేను పేజ్ బ్రేక్ అన్నాను అనుకోండి ఆటోమేటిక్ చూడండి 3 of 3 అంటే ఆటోమేటిక్ ఏం చేస్తుంది మనం ఎప్పుడైతే మనం ఆటోమేటిక్ టైప్ చేస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు నాకు అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ పేపర్ మొత్తాన్ని స్కిప్ చేయాలి, ఆ పేపర్ మొత్తాన్ని బ్రేక్ చేసి నెక్స్ట్ పేపర్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ కంపల్సరీ ఇక్కడ పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. లేదు అంటే మనకి దీనికి షార్ట్ కట్ కీ ఉంటుంది. Alt+I+B ప్రెస్ చేయాలి. ఏం ప్రెస్ చేస్తాం ఇక్కడ Alt+I+B ప్రెస్ చేస్తే మనకు పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ చూజ్ చేసేసుకొని ఓకే అన్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఆ పేపర్ని ఆటోమేటిక్గా బ్రేక్ చేసి నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోతాం అనమాట. దీన్ని ఏమంటాం ఇక్కడ బ్రేక్ ఆప్షన్ అంటాం. ఇన్సర్ట్ రిబ్బన్ మనం చెప్పుకున్న ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ మనకు పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ మనకు వచ్చేసి ఏంటంటే ఆబ్జెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఆప్షన్. ఆబ్జెక్ట్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ది అదర్ పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్. అంటే వేరే పార్ట్కి సంబంధించినటువంటి డాటాని కూడా దీంట్లో మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఇక్కడ ఏమంటాం ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక డాటా ఉందనుకో, నేను ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇట్లా అదే డాటాని మళ్ళీ కొంచెం ఎక్కువ రావడానికి కాపీ పేస్ట్ యూజ్ చేస్తున్నాను. కాపీ పేస్ట్ షార్ట్ కట్ కీస్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ వినండి, ఒకసారి విని మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా అంటే ఒక టాపిక్ నేను ఇక్కడ ఒక డాటాని ఇక్కడ టైప్ చేశాను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే దీనికి సంబంధించినటువంటి ఒక పెయింట్ కావాలి, నాకు ఒక ఇమేజ్ కావాలి, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింట్ లేకపోతే ఒక ఇమేజ్ కావాలి, ఒక పెయింట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MS పెయింట్ అని ఉంటుంది. దీంట్లో మనకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకుని ఇక్కడ మనకి కంప్యూటర్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని దీంట్లో వస్తాయి. మన కంప్యూటర్లో మనం ఎన్ని అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే ఆ అప్లికేషన్స్ అన్ని మనకు దీంట్లో వచ్చేస్తాయి అనమాట. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MS పెయింట్ కావాలనుకుంటున్నాను, ఒక పెయింట్ డ్రా చేయాలనుకుంటున్నాను సంథింగ్. ఇక్కడ బిట్ మ్యాప్ ఇమేజ్ అని ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని ఓకే అన్నాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా MS పెయింట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ MS పెయింట్లోకి వెళ్ళిపోతాం. MS పెయింట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం విండోని కొంచెం బిగ్ సైజ్ చేస్తున్నాను మనకు కనిపించడానికి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎలాంటి పెయింటింగ్ కావాలంటే ఎలాంటి డ్రాయింగ్ కావాలనుకుంటే అలాంటి డ్రాయింగ్ ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్న జస్ట్ డ్రా చేద్దాం ఏదైనా ఒకటి నాకు హౌస్ టైప్ కావాలి. ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను ఇట్లా. ఈ లైన్ మనం ఎక్కువ తక్కువ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. దాని యొక్క సైజ్ని, లైన్ యొక్క విడ్త్ని మనం ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇట్లా ఇంకో డ్రా చేస్తున్నాను ఒకటి, ఒక చిన్న హౌస్ టైప్ అనుకుందాం. జస్ట్ ఇదే కాదు, జస్ట్ మీకు ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. అది నేను జస్ట్ ఇక్కడ మనం ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి జస్ట్ ఇలా డ్రా చేస్తున్నాను అంతే.
అట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోర్ అనుకుందాం, ఇక్కడ ఒక విండో అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, సమ్ కలర్స్ని ఫిల్అప్ చేయాలనుకోండి. ఇక్కడ కలర్స్ ఉన్నాయి మనకు, ఇక్కడ మనకు ఫిల్లింగ్ బ్రష్ కూడా ఉంటుంది. సో మనం ఏ కలర్ కావాలంటే మనం ఆ కలర్ మనం ఇక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు. దీంట్లో మన చాయిస్. అట్లా. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకేదైనా సమ్ కలర్ కావాలి, సో బ్యాక్గ్రౌండ్ మనం కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇందులో ఇట్లా మన ఇష్టం ఉన్న కలర్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది నీకు నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్లా మొత్తం డ్రాయింగ్ అంతా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇందులోకి వెళ్ళి చేంజ్ చేస్తామంటే ఇక్కడ అప్డేట్ డాక్యుమెంట్ అనాలి. అనగానే మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయించి చూడండి, సో మొత్తం మనకు ఆటోమేటిక్ చూడండి దీంట్లోకి వచ్చేస్తుంది. చూసిందా? సో బిగ్ సైజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోయింది అనమాట. మనం వచ్చిన తర్వాత ఏం చేసుకోవచ్చు, దీన్ని ఏం చేస్తున్నాను ఇక్కడ వన్ టైం క్లిక్ చేయండి దీనిపైన. ఆ తర్వాత మనం ఏం చేసుకోవచ్చు, మనము సో దీని యొక్క సైజ్ని కూడా తగ్గించుకోవచ్చు. చూడండి ఆటోమేటిక్ మనం ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోయింది. అంటే మనం ఎలా కావాలంటే మళ్ళీ సో స్మాల్ సైజ్ చేసుకోవచ్చు, బిగ్ సైజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ లాస్ట్ కూడా కర్సర్ పెడతాం. సో మళ్ళీ మన వాటర్ మనం కావాలంటే మళ్ళీ మనం మ్యాస్టేజ్గా టైప్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైనా ఒక టాపిక్ టైప్ చేసినప్పుడు టాపిక్ సంబంధించిన డ్రాయింగ్ కావాలంటే ఇట్లా మనం ఈ విధంగా సో ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా వెళ్తాం ఇక్కడ ఆటోమేటిక్గా. సో ఫస్ట్ కర్సర్ పెడతాం, ఆ తర్వాత ఏం చేస్తాం ఇక్కడ ఆబ్జెక్ట్ ఆప్షన్కి వెళ్ళేస్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ బిట్ మ్యాప్ పిక్చర్ అంటే ఈ మనకు డ్రాయింగ్ వల్ల బిట్ మ్యాప్ పిక్చర్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే డ్రాయింగ్ కావాలనుకుంటామో మన ఇష్టమైన డ్రాయింగ్ చేసుకోవచ్చు. సో డ్రాయింగ్ మొత్తం చేసిన తర్వాత ఏం చేయాలి, దాంట్లోకి వెళ్ళేసి అప్డేట్ డాక్యుమెంట్ అనాలి. సో ఎప్పుడైతే మనం ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం ఆటోమేటిక్ మనం ఇక్కడ ఎంఎస్ పెయింట్కి వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, సో దీన్ని బిగ్ సైజ్ చేసుకోవచ్చు, స్మాల్ సైజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం చాలా సింబల్స్ ఉంటాయి, మనం ఎలా కావాలనుకుంటే అలా ఇట్లా సింబల్స్ మనం డ్రా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఆ తర్వాత కలర్స్ కావాలనుకుంటే మనము సో కలర్స్ని కూడా మనం ఇక్కడ ఇందులో ఫిల్అప్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలనుకుంటే మనం అలా సో అప్లై చేసుకోవచ్చు. సో కలర్ చేంజ్ కావాలి, చేంజ్ లాంటివి మన ఇష్టమైనటువంటి సో ఇట్లా కలర్స్ మనం పెట్టుకోవచ్చు అట్లా. సో మన చాయిస్. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ ఏం చేస్తాం, ఆఫీస్ బటన్కి వెళ్ళేసి ఇక్కడ అప్డేట్ డాక్యుమెంట్ అనగానే మనం డ్రా చేసింది మొత్తం కూడా ఏదైతే డ్రా చేస్తాం అంతా కూడా మనకు ఆటోమేటిక్గా ఎంఎస్ సో వర్డ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఈ విధంగా మళ్ళీ మనం ఇంటర్ప్రెట్ చేసుకుంటాం. మళ్ళీ మనకు కావాలనుకుంటే మన డాటాని మనం టైప్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో దీనికి కూడా మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది. Alt+I+O ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ బిట్ మ్యాప్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే సరిపోతుంది. సో షార్ట్ కట్కి ఏంటి మనకి ఇక్కడ Alt+I+O. ఒకవేళ మనకి ఏదైనా అవసరం లేదు అనుకోండి, సో అవసరం లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రా చేసాం ఇందాక, ఇది మనకు అవసరం లేదనుకుంటున్నాం. సో వన్ టైం సెలెక్ట్ చేయాలి. సో మౌస్తో ఇక్కడ సో డ్రాయింగ్ పైన సో వన్ టైం సెలెక్ట్ చేసుకొని సో కీబోర్డ్లో డిలీట్ అని ప్రెస్ చేస్తాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా మనకు అది అక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది. లేస్తే దాంట్లో ఏదైనా మాడిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి కలర్స్ చేంజ్ చేయాలి. ఇందాక నేను ఆరెంజ్ బ్లూ ఇచ్చాను, లేస్తే నాకు వేరే కలర్స్ ఏమైనా కావాలనుకుంటే మనం సెలెక్ట్ చేసి డిలీట్ అంటే డిలీట్ అవుతుంది. అలా కాకుండా సో దీనిపైన డబుల్ క్లిక్ చేసామనుకోండి, మళ్ళీ మనం ఆటోమేటిక్గా వెళ్తుంది ఇక్కడ ఎంఎస్ పెయింట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వేరే కలర్స్ కావాలి, సో మళ్ళీ సేమ్ చేసుకున్నటువంటి సో కలర్స్ని మనం అప్లై చేసుకోవచ్చు వేరే కలర్. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ ఆబ్జెక్ట్ ఆప్షన్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.